ఆమె పేరు ఎప్పుడూ వివాదమే, ఆమె తీరు ఎప్పుడూ ఆశ్చర్యమే, ఆమె ఆలోచనలు ఎవ్వరికి అంతుపట్టని వ్యూహమే. సామాన్యురాలిగా పోయస్ గార్డెన్లో అడుగుపెట్టి అమ్మకు అనుంగు మిత్రురాలిగా మారి నెచ్చెలి స్థానం నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానానికి అడుగులేస్తున్న వ్యక్తి. తమిళ రాజకీయాల్లో సరికొత్త శక్తి శశికళ. అమ్మ మరణం తర్వాత ప్రతికూలతల మధ్య పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె నేర్పరితనం ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద అధిష్టింపజేస్తోంది. సీఎం పీఠం అధిష్ఠించాలంటే అనుకున్నంత సామాన్యమైన విషయం కాదు. తలలు పండిన రాజకీయ నాయకులు కూడా దశాబ్దాల పాటు పోరాడితే చివరికి సీఎం సీటు వరకు వచ్చి మిస్ చేసుకున్నారు. అలాంటిది ఓ సాధారణ మహిళ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఒక్కసారి కూడా అడుగుపెట్టని మహిళ ముఖ్యమంత్రి పీఠానికి ముచ్చటగా 3 అడుగుల దూరంలో నిల్చుంది. ఆమె జయలలిత నెచ్చెలి శశికళ. అమ్మ మరణం తర్వాత చిన్నమ్మగా తెరపైకి వచ్చి వ్యూహం ఉంటే తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని నిరూపించిన వ్యక్తి శశికళ. సీఎం సీట్లో కూర్చోవాలంటే అదృష్టం ఒక్కటి చాలదు, అంతకు మించిన వ్యూహం కూడా కావాలి. రాజకీయాల్లో తలలు పండిన వాళ్లకే సీఎం సీటు ఊరించి దక్కకుండా పోయింది. అలాంటిది ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు కూడా పెట్టని ఓ సాధారణ మహిళ సీఎం అవుతోందంటే అది నిజంగా అసాధ్యం అనుకుంటాం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది చిన్నమ్మ. జయలలిత మరణం తర్వాత తమిళ నేతలు, అక్కడి రాజకీయాలు అన్నీ జల్లికట్టు చుట్టూ తిరుగుతుంటే చిన్నమ్మ మాత్రం సైలెంట్ గా సీఎం సీటు వైపు రాచబాట సిద్ధం చేసుకున్నారు. శశికళను సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికీ అన్ని వ్యతిరేకతలను దాటుకుని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చున్న చిన్నమ్మ అదే రూట్లో సీఎం సీటుకు కూడా దగ్గరైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి 6న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాధ్యమైనంత త్వరగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలంతా శశికళను సీఎంగా తీర్మానిస్తూ నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత అధికారికంగా చిన్నమ్మకు సీఎం పీఠాన్ని అప్పగిస్తారు. ఈ ప్రక్రియకు అవసరమైన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఇప్పటికే జరిగిపోయింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి 6వ తేదీనే చిన్నమ్మ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేగా గెలవని శశికళను సీఎం సీట్లో కూర్చోబెట్టేలా అన్ని ఏర్పాట్లు చేసేశారు. రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును ఆసరాగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గతంలో ఈ వెసులుబాటును జయలలిత 2 సార్లు ఉపయోగించుకుని తాను ఎమ్మెల్యేగా గెలవకపోయినా సీఎం స్థానంగా పరిపాలించారు. ఇప్పుడు కూడా ఇదే అంశాన్ని ఆసరా చేసుకుని శశికళ సీఎం అవ్వబోతున్నారు. ఇలా శశికళ సీఎం అయిన తర్వాత 6 నెలల్లోగా ఏదో ఒక సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. ఇప్పటికే జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నుంచి చిన్నమ్మ బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చిన్నమ్మ ఈ సెగ్మెంట్ నుంచే బరిలోకి దిగుతారా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. గతంలో కూడా ఇలా చాలా మందిని ఎమ్మెల్యే కాకపోయినా సీఎం స్థానాల్లో కూర్చోబెట్టారు. 2012 యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీ విజయం తర్వాత అప్పటికి కన్నౌజ్ ఎంపీగా ఉన్న అఖిలేష్ యాదవ్ను రాష్ట్రానికి సీఎంను చేశారు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని శశికళ తనకు అప్లై చేసుకున్నారు. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కమలనాథులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆపై జల్లికట్టు ఉద్యమం కోసం జరిగిన ఆందోళనలు కేంద్రాన్ని నిలువరించాయి. అటు కేంద్రం దృష్టి, తమిళ రాజకీయాల దృష్టి అంతా జల్లికట్టు మీద ఉంటే సైలెంటుగా చిన్నమ్మ మాత్రం తన పదవీ స్వీకారానికి పావులు కదిపారు. జయలలిత మరణం తర్వాత చిన్నమ్మ ఆడిన చదరంగంలో ప్రతి ఎత్తులోనూ ఆమెదే పైచేయి అవుతూ వస్తోంది. గతేడాది డిసెంబర్ 29న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి చిన్నమ్మ హాజరు కాకపోయినా పార్టీ సభ్యులంతా ఆమెనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేశారు. చిన్నమ్మకు అడుగడుగున అడ్డుపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమే స్వయంగా శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునే తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ఆపై పోయస్ గార్డెన్ కి వెళ్లి స్వయంగా ఆ పత్రాన్ని చిన్నమ్మకు అందించారు.
ఈ ఒక్క విషయం చాలు అన్నాడీఎంకేలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఎవరు చెప్పినట్లు నడుస్తాయో చెప్పడానికి. ఇన్నాళ్లు కేంద్రం అండ చూసుకుని మురిసిపోయిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇక తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. గడిచిన 15 ఏళ్లుగా అన్నాడీఎంకేలో అమ్మ హయాంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ వస్తున్న పన్నీర్ సెల్వం ఇకపై చిన్నమ్మ హయాంలో కూడా అదే స్థానాన్ని కొనసాగించబోతున్నారు. మొత్తంగా చెప్పాలంటే అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం బైరన్నరే కానీ ఎప్పటికీ బ్యాట్స్మెన్ కాదని తేలిపోయింది. 2001 సెప్టెంబర్లో అమ్మ తర్వాత 160 రోజుల పాటు సీఎం సీట్లో కూర్చున్న పన్నీర్ సెల్వం ఆ తర్వాత 2014లో జయలలిత అరెస్ట్ అయినప్పుడు మళ్లీ 235 రోజుల పాటు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మళ్లీ 2016 డిసెంబర్ 5న జయలలిత మరణం తర్వాత మూడోసారి సీఎం అయ్యారు. గతంలో సీఎం సీట్లో కూర్చోవడానికి అమ్మకు రూట్ క్లియర్ అయిన ప్రతిసారి సవినయంగా పదవిని అప్పగించిన పన్నీర్ సెల్వం ఇకపై అదే వినయాన్ని చిన్నమ్మకు అందించాల్సొస్తోంది. మొత్తంగా పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఒక్కో పావు కదుపుతూ వచ్చిన శశికళ నెల తిరగకుండానే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తాజా పరిణామాల తర్వాత అన్నాడీఎంకే నేతలు పోయస్ గార్డెన్ కి క్యూలు కడుతున్నారు. ఇక తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించేలోగానే ప్రభుత్వంలో కూడా అనుకూలురైన అధికారులను నియమించుకుంటోంది. ఇందులో భాగంగా జయలలిత నమ్మిన బంటు అయిన మాజీ ఐఏఎస్ షీలా బాలకృష్ణన్ రాజీనామాకు ప్రభుత్వంతో ఆమోద ముద్ర వేయించింది. వాస్తవానికి మరో 2 నెలల్లో ఆమె రిటైర్ కానుంది. కానీ చిన్నమ్మ ఆదేశాలతో ఆమె ముందుగానే రాజీనామా చేశారు. ఇక ఐటీ దాడులతో వ్యతిరేకత మూటగట్టుకున్న తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు, జయ హయాంలో పనిచేసిన కేఎన్ వెంకట్రామన్, ఏ రామలింగం లాంటి వ్యక్తుల్ని సీఎంఓ పక్కన పెట్టేసింది. ఇలా తనకు అనుకూలురైన వారితో ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునేలా రూట్ క్లియర్ చేసుకుంటోంది శశికళ. మరి చిన్నమ్మ సీఎం అయితే పన్నీర్ సెల్వానికి ఏ పదవి ఇస్తారన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. వివాదాల నుంచి విజయం వైపు ఎలా అడుగులేయగలిగింది? వ్యూహం ఏంటి? షార్ట్ బ్రేక్.